తెలుగు సినిమాకు అసలైన ఊపిరి సంక్రాంతి పండుగ. ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద పండుగ చిత్రాలే రాజ్యమేలాయి. ఏడాది ఆరంభంలోనే సైక్ సిద్ధార్థ, వనవీర, సకుటుంబ బాణం, మదం వంటి చిన్న చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఇవేవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఇక పండుగ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వచ్చిన ది రాజాసాబ్ తొలి రోజు రికార్డు వసూలు సాధించినప్పటికీ కంటెంట్ విషయంలో ఆశించిన స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని మిగిల్చింది. ఈ సంక్రాంతికి అసలైన విజేతగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. ఈ చిత్రమే చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరిశారు. అనిల్ రావిపూడి మార్క్ వినోదం తోడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. 300 కోట్ల క్లబ్లో చేరి పండుగ హిట్గా నిలిచింది. రవితేజ, కిషోర్ తిరుమల కలయికలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రేక్షకులను ఓ మోస్తారుగా అలరించింది. పండుగ రోజే నారి నారి నడుమ మురారి, అనగనగా ఒకరోజు చిత్రాలతో శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సక్సెస్ అందుకున్నారు. శర్వానంద్ ఈ చిత్రంతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కగా నవీన్ పోలిశెట్టి మొదటిసారి 100 కోట్ల రూపాయల మైలురాయిని అందుకొని రికార్డు సృష్టించారు. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వెలవెలబోయింది. జనవరి చివరి వారంలో వచ్చిన ఓం శాంతి శాంతి శాంతి, దేవగుడి, త్రిముఖ, జమానా వంటి అరడజన్ సినిమాలు ప్రభావం చూపలేకపోయాయి. సంక్రాంతి చిత్రాలు ఇచ్చిన ఉత్సాహం ఫిబ్రవరికి వచ్చేసరికి ఆవిరైపోయింది. ఈ నెలలో విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. మొదటి వారంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యుఫోరియా ప్రమోషన్స్తో ఆసక్తి రేపినా ఫలితం మాత్రం నిరాశపరిచింది. శ్రీ చిదంబరం గారు సినిమాకు మంచి విమర్శలు వచ్చినా వసూలు రాలేదు. హనీ, లగ్గం టైం, ఆపరేషన్ పద్మ, సుమతి శతకం వంటి చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి. రెండో వారంలో విశ్వక్ సేన్, ఫంకీ, సంతోష్ శోభన్, కపుల్ ఫ్రెండ్లీ వంటి మీడియం రేంజ్ సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వీటితో పాటు నిలవే, స్కై, అమరావతికి ఆహ్వానం, 1+1 ఆఫర్, సీతాపయనం వంటి చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒక్క సంతోష్ శోభన్ సినిమాకు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఫిబ్రవరి 3వ వారంలో హే బలవంత్, నవాబ్ కేఫ్, తిషంకు, 4వ వారంలో విష్ణు విన్యాసం, సన్నాఫ్, ఉత్తుత్త హీరోలు వంటి సినిమాలు వరుస కట్టాయి. కానీ ఏ ఒక్కటి కూడా హిట్ కొట్టలేకపోయాయి. వేసవి సెలవుల జోరు మార్చి నుండే మొదలవుతుందని భావించినా ఈసారి ప్రారంభం చెప్పగానే సాగింది. శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ ప్రేక్షకులను కొంతవరకు మెప్పించి పాస్ మార్కులు కొట్టేసింది. కానీ శివాజీ నటించిన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని, ఎస్ సరస్వతి చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మాస్ హంగామా సృష్టించింది. అయితే దురంధర్ 2 భారీ ప్రభంజనం కారణంగా ఈ సినిమా వసూళ్లు అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయింది. మార్చి చివరిలో బ్యాండ్ మేళం, యూత్, హ్యాపీ రాజ్, లేచింది మహిళా లోకం, సుయోధన వంటి చిత్రాలు థియేటర్లలోకి వచ్చినా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. మొత్తంగా చూస్తే 2026 తొలి 3 నెలల్లో సంక్రాంతి సీజన్ మాత్రమే టాలీవుడ్కు ఊరటనిచ్చింది. రానున్న ఏప్రిల్, మే నెలల్లో పెద్ది, డెకాయిడ్, స్వయంభూ, మా ఇంటి బంగారం వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు బైకర్, రాకాస వంటి విభిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. ఇవైనా టాలీవుడ్కు పూర్వ వైభవం తెస్తాయో లేదో చూడాలి. విలక్షణమైన పాత్రలకు, విలక్షణ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన స్టార్ సూర్య కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ని సైతం తన సినిమాలతో ఆకట్టుకుంటూ 2 భాషల్లోనూ ప్రత్యేక గుర్తింపును, అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా సూర్య తన మ్యాజిక్ని రిపీట్ చేయలేకపోతున్నారు. కొత్త కథలంటూ చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పేలకపోవడంతో వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ రేసులో వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి సినిమా చేస్తున్నారు. వినూత్నమైన స్టోరీతో విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీని తెలుగు ప్రొడ్యూసర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, మరో నిర్మాత సాయి సౌజన్యతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. తనకంటే 20 ఏళ్ల వయసు చిన్నదైన అమ్మాయి ప్రేమిస్తున్నానంటూ వెంట పడితే హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?
ఆ తర్వాత ఎదురైన సవాళ్ళేంటి అనే వినూత్న కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతుంది. హీరో సూర్య గత కొన్నేళ్లుగా తెలుగులో మూవీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. గజనీ టైం నుంచే తెలుగు ప్రొడ్యూసర్స్ ప్రయత్నాలు చేస్తున్నా అది ఇప్పటికీ కుదిరింది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థలు సూర్యతో సినిమా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఫైనల్గా సూర్య ఈ మూవీ చేయడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అంట. ఈ విషయాన్ని స్వయంగా జీవి ప్రకాష్ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించి షాక్ ఇచ్చాడు. వెంకీ అట్లూరితో సినిమా చెయ్యమని హీరో సూర్యకు సలహా ఇచ్చింది జీవి ప్రకాష్ అంట. ఈ విషయాన్ని రీసెంట్గా బయటపెట్టి షాక్ ఇచ్చాడు. లక్కీ భాస్కర్ చూసిన తర్వాత సూర్యకు ఫోన్ చేసి వెంకీ అట్లూరితో సినిమా చేయమని చెప్పాడట. అంతేకాకుండా రీసెంట్గా విడుదల చేసిన టీజర్లో చూపించింది చాలా తక్కువేనని, అసలు సర్ప్రైజ్లు చాలా వరకు దాచామని చెప్పుకొచ్చాడు. అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, 100% సూపర్ అన్నాడు. అంతేకాకుండా సినిమాలో మ్యూజిక్ చాలా స్కోప్ ఉందని, మ్యూజిక్ వన్ ఆఫ్ ది హైలైట్గా నిలుస్తుందని వివరించాడు. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సూర్య గారి గజనీ మూవీని ఎంతగానో ఆస్వాదించాను. అప్పట్లో మేము సూర్య గారిని అలాగే చూసేవాళ్ళం. ఇప్పటికీ ఆయనలో ఆకర్షణ అలాగే చెక్కు చెదరలేదు. మహిళా ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడతారు అంటూ సినిమా విజయంపై తనకున్న కాన్ఫిడెన్స్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుంది. నిర్మాత మురాద్ ఖేతానీ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభానికి సిద్ధమవుతుంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్ పై షూట్ జరగనుండగా టీమ్ ఫాస్ట్ ట్రాక్ ప్లానింగ్తో జూలై నాటికి షూటింగ్ను పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు మేకింగ్ స్కేల్, ప్రొడక్షన్ ప్లానింగ్ చూస్తే మేకర్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ శెట్టి ఇక ఈ ప్రాజెక్టుకు తాజా బూస్ట్గా సునీల్ శెట్టి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేయనున్నారనే దానిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ బయటకు రాకపోయినా కథలో కీలక మలుపు తీసుకొచ్చే క్యారెక్టర్గా ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్న చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం టైగర్ ష్రాఫ్ రెమ్యునరేషన్. ఆయన ఒక్కో సినిమాకు సుమారు 40 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆయన సినిమాల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఈ భారీ పారితోషిక ప్రొడక్షన్పై అదనపు ఒత్తిడిని పెంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పెట్టుబడిపై రిటర్న్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. టైగర్ ష్రాఫ్ గత సినిమాలు ఓపెనింగ్స్ కలెక్షన్లో తగ్గుదల చూపించాయి. ఈ పరిస్థితిలో కేవలం యాక్షన్ ఎలిమెంట్స్తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమైందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెంట్, కథనంలో కొత్తదనం అవసరమనే డిమాండ్ కూడా ఇప్పుడు ఆడియన్స్లో పెరిగింది. ఈ సినిమా టైగర్కు కంబ్యాక్గా మారుతుందా అన్నది ప్రశ్నగా మారింది. సరైన స్క్రిప్ట్ సెలెక్షన్, బలమైన నెరవేషన్ ఉంటే కెరియర్లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అదే సమయంలో గతంలో స్క్రిప్ట్ ఎంపికపై వచ్చిన విమర్శలు కూడా ఈ ప్రాజెక్టుపై మరింత ఫోకస్ తెచ్చాయి. డిసెంబర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా హాలిడే సీజన్ను క్యాష్ చేసుకునే స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ ప్రకారం పూర్తయితే మార్కెట్లో మంచి విండో దక్కే అవకాశం ఉంది. అయితే ఏ చిన్న ఆలస్యం జరిగినా రిలీజ్ ప్లాన్ మారే అవకాశం ఉంది. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ కథన ది వైల్డ్ సోర్సెరర్ టీజర్ ట్రైలర్ ఈ రోజు విడుదలై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి మలయాళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ట్రైలర్లో చూపించిన 9వ శతాబ్దపు మాంత్రిక లోకం, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. జయసూర్య టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అనుష్క నీలి అనే గంభీరమైన పాత్రలో మెరిశారు. వెండితెరపై జయజంబగా, దేవసేనగా తనదైన ముద్ర వేసిన నటి అనుష్క శెట్టి కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథా ప్రాధాన్యమున్న చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. బాహుబలి వంటి అంతర్జాతీయ స్థాయి విజయం తర్వాత అనుష్క ప్రతి సినిమాను ఎంతో ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇటీవలి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆమె క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం
కథనార్ ది వైల్డ్ సోర్సెసర్తో అనుష్క మళ్ళీ తన పవర్ చూపించేందుకు సిద్ధమవుతుంది. లేటెస్ట్గా విడుదలైన కథనార్ ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు ప్రేక్షకులను ఒక సరికొత్త ఫ్యాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా మేకర్స్ దీనిని డిజైన్ చేశారు. సాధారణంగా భారతీయ సినిమాల్లో గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ సీజే వర్క్ చాలా క్లీన్గా సహజంగా ఉండి ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రైలర్ అంతా డార్క్ రిచ్ విజువల్స్తో నిండి ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మిస్టరీని ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది. ట్రైలర్లో అనుష్క కనిపించిన తీరు, ఆమె పాత్రలోని గంభీరత ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆమెకు దక్కిన అత్యంత బలమైన పాత్ర ఇదేనన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా 9వ శతాబ్దానికి చెందిన కేరళ మాంత్రికుడు మత గురువు కడమ్మత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. పురాణ గాథలు, జానపద అంశాలను ఆధునిక సాంకేతికతతో జోడించి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 212 రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. జయసూర్య టైటిల్ రోల్ పోషిస్తుండగా అనుష్క శెట్టి, నీలి అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వీరితో పాటు ప్రభుదేవ, సనూప్ సన్, వినీత్, శాండీ మాస్టర్, హరీష్, ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీతో పాటు దాదాపు 14 నుంచి 15 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనుష్క శెట్టి మలయాళంలో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కథనార్ ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పే మరో అద్భుతంలా కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతో అనుష్క మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మరోవైపు ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఒక్క సినిమా డేట్ మారడం వల్ల 1/2 డజన్కు పైగా ఇతర సినిమాల షెడ్యూల్స్ తలకిందులవుతున్నాయి. ఇటీవల విడుదలైన పెద్ది టీజర్లో రామ్ చరణ్ లుక్ చూసి మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గడ్ అండ్ రా మాస్ అవతారంలో చరణ్ కనిపిస్తున్నారు. గడ్డంతో గంభీరమైన చూపులతో ఆయన ఇచ్చిన ఎలివేషన్లు టీజర్కే హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు మార్క్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడవడంతో టీజర్కు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. నిజానికి పెద్ది సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో దానిని ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కూడా ఈ సినిమా రావడం కష్టమేనని తెలుస్తోంది. రామ్ చరణ్కు సెట్స్లో గాయం కావడం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్లో ఉండడంతో సినిమాను జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పెద్ది విడుదల తేదీల గందరగోళం వల్ల అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్ర యూనిట్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఏజెంట్ తర్వాత అఖిల్ ఎంతో కష్టపడి చేస్తున్న ఈ సినిమాను తొలుత మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఏప్రిల్ 30న రామ్ చరణ్ పెద్ది వస్తుందన్న ఉద్దేశంతో చరణ్తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అఖిల్ తన సినిమాను జూన్ 26కు వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ది కూడా జూన్ 26కే వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో లెనిన్ టీం ఇరుక్కుపోయినట్లు అయింది. ఇంకా కొంత షూటింగ్ పెండింగ్ ఉండడంతో లెనిన్ మూవీని మళ్ళీ మే 1కి ప్రీపోన్ చేసే అవకాశం కూడా లేదని సమాచారం. దీంతో అఖిల్ సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కెరియర్లో ఇప్పటి వరకు హిట్టు మొహం చూడని అఖిల్ లెనిన్పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే పెద్ది కారణంగా ఆ చిత్రంపై సందిగ్ధత నెలకొంది. పెద్ద సినిమాల తేదీలు మారడంతో చిన్న చిత్రాల నిర్మాతలు అయోమయంలో ఉన్నారు. మే 1వ తేదీన సెలవుల అడ్వాంటేజ్ తీసుకోవాలని భావిస్తున్న పలు చిన్న సినిమాలు పెద్ది వాయిదా ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాయి.
గాయపడ్డ సింహం చిత్ర బృందం అయితే ఒక అడుగు ముందుకు వేసి వినూత్నంగా స్పందించింది. ఏప్రిల్ 30న పెద్ది వస్తే తమ సినిమా వారం ఆలస్యంగా వస్తుందని, లేదంటే మే 1నే విడుదల చేస్తామని షరతులు వర్తిస్తాయి అంటూ ప్రకటించారు. మొత్తానికి పెద్ది ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారిక ప్రకటన వస్తే తప్ప టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కన్ఫ్యూషన్ వీడేలా లేదు. ఒకవేళ ఏప్రిల్ 30 గోల్డెన్ డేట్ మిస్ అయితే అది పెద్ది వసూలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో శర్వనంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్లు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో రూపొందడం విశేషం. ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ విక్కీ అనే రేసర్ పాత్రలో కనిపిస్తుండగా సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రను పోషించారు. అంతర్జాతీయ రేసింగ్ సర్క్యూట్లో ఒక భారతీయ బైకర్ తన సత్తాను ఎలా చాటాడు అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా డాల్బీ సినిమా 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదలవుతుంది. ఇందులో మాలవికా నాయర్ హీరోయిన్గా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బైకర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో బైక్లతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచే బైక్స్ అంటే పిచ్చి. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బుల్లెట్ వేసుకొని ఊరంతా తిరిగేవాడిని. ఆ ఇష్టమే నన్ను శేషు సినిమా సమయంలో సొంతంగా యమహా 650 బైక్ కొనేలా చేసింది. ఆ బైక్నే సినిమాలో కూడా వాడాను. అయితే నేను చాలా వేగంగా డ్రైవ్ చేస్తానని భయపడే జీవిత నాకు తెలియకుండానే ఆ బైక్ను అమ్మేసింది అని రాజశేఖర్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. బైకర్ చిత్రం హాలీవుడ్ రేంజ్ రేసింగ్ సీన్స్తో ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ అభిలాష్ విజన్ ఉన్న దర్శకుడని, నటీనటుల నుంచి తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు రాజీ పడరని ప్రశంసించారు. కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా తండ్రి కొడుకుల మధ్య ఉండే సెంటిమెంట్ ఈ సినిమాలో హైలైట్ కానుందని ఆయన పేర్కొన్నారు. హీరో శర్వనంద్తో కలిసి పనిచేయడం చాలా స్నేహపూర్వకంగా సాగిందని వెల్లడించారు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల గురించి రాజశేఖర్ స్పందిస్తూ పవన్ సాధినేని దర్శకత్వంలో తాను నటించబోయే మగాడు సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే తన కుమార్తె శివాని విశ్వదేవులతో కలిసి చేస్తున్న మరో సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉందని, త్వరలోనే ఆ మూవీ టైటిల్ను ప్రకటిస్తామని రాజశేఖర్ స్పష్టం చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. వరుస విజయాల జోరులో ఉన్న బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో రూట్ మారుస్తున్నారు. ఒకవైపు గతంలో తనకు హిట్లు ఇచ్చిన దర్శకులతో మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే, మరోవైపు యంగ్ దర్శకులతో విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయబోయే సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అంటే సుందరానికి సరిపోదా శనివారం వంటి విలక్షణమైన కథలతో వివేక్ ఆత్రేయ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడు మాస్ గాడ్ బాలయ్యతో జత కట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోయే చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరు వినగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథలాజికల్ టచ్ ఉన్న కథ అనే చర్చ నడుస్తోంది. బాలయ్యకు పౌరాణిక చారిత్రక పాత్రలు పోషించడంలో సాటిలేని అనుభవం ఉంది. గతంలో ఆయన శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ మార్క్ విభిన్న కథనానికి బాలయ్య మార్క్ గంభీరమైన డైలాగ్ డెలివరీ తోడైతే వెండితెరపై మరో అద్భుతం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. మరోవైపు వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేస్తున్నారు. ఇది ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్.
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఒకవేళ వీలు కాకపోతే 2027 సంక్రాంతి బరిలో బాలయ్య గర్జించడం ఖాయం. వరుసగా మాస్, క్లాస్ దర్శకులను బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య చేస్తున్న ఈ సినిమాలు ఆయన కెరీర్లో ఓ స్వర్ణ యుగాన్ని గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా వివేకాత్రేయ కురుక్షేత్రంలో బాలయ్యను ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. తెలంగాణ మట్టి వాసనను, కుటుంబ అనుబంధాలను బలగం సినిమాతో వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు వేణు ఎల్దండి. తన మొదటి చిత్రంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఇప్పుడు తన రెండో చిత్రం ఎల్లమ్మ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో హీరో ఎంపిక విషయంలో జరిగిన మార్పులు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో నాని, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి అగ్ర హీరోల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ అనూహ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ను కథానాయకుడిగా వేణు ఖరారు చేశారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి డిఎస్పీ హీరోగా నటించడమే కాకుండా ఆయనే స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరోల మార్పుపై వస్తున్న ఊహాగానాలపై తాజాగా దర్శకుడు వేణు స్వయంగా స్పందించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ మార్పు వెనుక ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. బలగం విజయం తర్వాత వేణుపై బాధ్యత పెరిగింది. ఎల్లమ్మ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన బాడీ లాంగ్వేజ్ ఉన్న నటుణ్ణి అనుకున్నప్పటికీ కథ డెవలప్ అవుతున్న కొద్దీ పాత్రలో లోతైన మార్పులు వచ్చాయి. సినిమాలో పాత్రకు ఎవరు సరిపోతారో వారినే ఎంచుకోవటం దర్శకుడి బాధ్యత. కథలోని రాసెస్, ఆ పాత్రకు కావాల్సిన తీవ్రత దృష్ట్యా చివరికి డిఎస్పీని ఎంచుకున్నాను అని వేణు వివరించారు. క్రియేటివిటీ కారణాలతో పాటు కాల్ షీట్ సమస్య కూడా మరో కారణం. మొదట అనుకున్న హీరోలు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, వేణు అనుకున్న సమయానికే సినిమాను పట్టాలెక్కించాలనే పట్టుదలతో ఉండటంతో ఈ మార్పు అనివార్యమైంది. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేణు తెలిపారు. ఇండస్ట్రీలో వేణు ఎల్దండి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన సుమారు 200కు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా మెప్పించారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. 2023లో విడుదలైన బలగం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్నారు. తెలంగాణ సంస్కృతిని, చావు చుట్టూ ఉండే భావోద్వేగాలను హృదయంగా ఆవిష్కరించి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు సైతం గెలుచుకున్నారు. రచయితగా, దర్శకుడిగా సహజమైన పాత్రలను సృష్టించడంలో వేణుది ప్రత్యేక శైలి. ఇప్పుడు ఎల్లమ్మ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను భావోద్వేగాల సాగరంలో ముంచెత్తడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో రాక్ స్టార్ డిఎస్పీని వెండితెరపై హీరోగా ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.